రెండో పట్టణము పునీత పౌలు గారు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 3వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. పునీత పౌలు గారు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 3వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. మానవాళి రక్షణమునకై దేవుని కృప ప్రత్యక్షమాయను. శక్తిహీనత, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజువు మార్గమున పవిత్రమైన జీవితమును గడప